పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం నా ఛానల్ తరపున. ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఆపరేషన్ పోలో గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ పోలో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఆపరేషన్ పోలో 1948 ఆగస్టు 2న ప్రధాని లాయక్ అలీ భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య జరపవచ్చని ప్రకటించారు. ఈ సందర్భంలో లాయక్ అలీ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు ఐక్యరాజ్య సమితిలో సైనిక చర్య గురించి ఫిర్యాదు చేస్తామని తెలియజేశాడు. నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 21న కేబుల్ గ్రామ్ ద్వారా భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో హైదరాబాద్ విదేశాంగ మంత్రి మొయిన్ నవాజ్ జంగ్ భారత్ హైదరాబాద్ మధ్య గల వివాదాన్ని యుఎన్ఓ చార్టర్లోని, యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ చార్టర్లోని ఆర్టికల్ 35 రెండవ పేరా ప్రకారం పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలికి విజ్ఞప్తి చేశాడు. తదుపరి ఐక్యరాజ్య సమితికి నిజాం విన్నపం 1948 సెప్టెంబర్ 10న మొయిన్ నవాజ్ జంగ్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందంతో యుఎన్ఓలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళడం జరిగింది. యుఎన్ఓకు వెళ్ళిన నిజాం ప్రతినిధుల బృందంలోని సభ్యులు చూసినట్టయితే మొయిన్ నవాజ్ జంగ్, అలీ యావర్ జంగ్, జాహీర్ అహ్మద్ మరియు మహమ్మద్ హమీదుల్లా. మొయిన్ నవాజ్ జంగ్, అలీ యావర్ జంగ్, జాహీర్ అహ్మద్ మరియు మహమ్మద్ హమీదుల్లా. ఆపరేషన్ పోలోకు గల ఇతర పేర్లు చూసినట్టయితే కార్టర్ పిల్లర్, పోలీస్ చర్య, పోలీస్ యాక్షన్, 5 రోజుల సంగ్రామం, నెహ్రూ ప్రకటన గురించి తెలుసుకుందాం. 1948 ఏప్రిల్ 15న భారత ప్రధాని నెహ్రూ భారతదేశం నడిబొడ్డున ఏ భారతీయేతర రాజ్యమును భారతదేశం అంగీకరించదని ప్రకటించాడు. అంతేకాకుండా జూలై 25న మద్రాసులో జరిగిన సమావేశంలో నిజాం సంస్థానంతో మేము యుద్ధం చేయము, సమానులతో యుద్ధం చేస్తాము కానీ సామంతులతో కాదని ప్రకటించాడు. 1948 జూలై 26న భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 1948 జూలై 26న భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 1948 సెప్టెంబర్ 7న భారత పార్లమెంటులో భారత ప్రధాని నెహ్రూ హైదరాబాద్ భారతదేశంలో భాగమని పేర్కొన్నాడు. ఆపరేషన్ పోలోను నిర్వహించడానికి ప్రధాన కారణాలు: యథాతథ స్థితి ఒప్పందం ఉల్లంఘన, నిజాం ప్రభుత్వం యుఎన్ఓలో భారత ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం, 1948 సెప్టెంబర్ 12న పాకిస్తాన్ గవర్నర్ జనరల్ అయిన మహమ్మద్ అలీ జిన్నా మరణం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనల మేరకు 1948 సెప్టెంబర్ 13న
1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్యను భారత ప్రభుత్వం ప్రారంభించినది. హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు రజాకార్లు కొనసాగిస్తున్న హింసకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కొరకు భారత ప్రభుత్వం పోలీస్ చర్యను నిర్వహించబోతుందని బ్రిటిష్ హైకమిషనర్కు, పాకిస్తాన్ హైకమిషనర్కు అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ సైనిక చర్యకు సమకాలికంగా కొరియా ద్వీపకల్పంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం కూడా పోలీస్ చర్య పేరుతో ట్రూమన్ డాక్యుమెంట్ సైనిక చర్యను చేపట్టింది. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య చేపడుతున్నప్పటికీ దానికి పోలీస్ చర్యగా నామకరణం చేసింది. సైనిక చర్యకు రుజువులు లేకుండా ఉండడానికి సైన్యానికి అయ్యే ఖర్చును వైద్య శాఖ ఖజానాలో జమ చేసింది. హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టినప్పటికీ దానికి పోలీస్ చర్య అని పేరు పెట్టడం ఎందుకంటే ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్యను నిర్వహించడం. ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం ఈ మిలిటరీ చర్య ఆపరేషన్ పోలో పేరుతో సైనిక కమాండ్ జీఓసి అయిన లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. మహారాజ్ సింగ్ నేతృత్వంలో పోలీస్ చర్యకు నాయకత్వం వహించిన వారు మేజర్ జయంతనాథ్ చౌదరి, జయన్ చౌదరి అని పిలుస్తారు. ఇతనినే మేజర్ జయంతనాథ్ చౌదరి. జేఎన్ చౌదరి నాయకత్వాన భారత సైన్యం 5 వైపుల నుండి హైదరాబాద్ రాష్ట్రంలోకి ప్రవేశించినది. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు వీరికి ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ పోలో వైమానిక దళానికి నాయకత్వం వహించిన వారు సుబ్రతో ముఖర్జీ. ఆపరేషన్ పోలో ప్రణాళిక సృష్టికర్త ఎరిక్ గోడార్డ్. పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. వివిధ ప్రాంతాల నుండి భారత సైన్యాలు నిజాం రాజ్యంలోకి ప్రవేశించాయి. షోలాపూర్ నుండి ప్రవేశించిన సేనలకు నాయకత్వం వహించిన వారు జేఎన్ చౌదరి. బెజవాడ నుండి ప్రవేశించే సేనలకు నేతృత్వం వహించినది ఏఏ రుద్ర. బొంబాయి నుండి, బెజవాడ మీన్స్ విజయవాడ, బొంబాయి నుండి ప్రవేశించే సేనలకు, బొంబాయి మీన్స్ ముంబై, బొంబాయి నుండి ప్రవేశించే సేనలకు నేతృత్వం వహించిన వారు డిఎస్ బ్రాగ్. బిరార్ నుండి ప్రవేశించే సేనలకు నేతృత్వం వహించినది శివదత్ సింగ్. 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి షోలాపూర్ నుండి, విజయవాడ నుండి మేజర్ జనరల్ రుద్ర చేసిన దాడులు అతి ముఖ్యమైనవి. 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి షోలాపూర్ నుండి, విజయవాడ నుండి మేజర్ జనరల్ రుద్ర చేసిన దాడులు అతి ముఖ్యమైనవి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం గమనించగలరు అభ్యర్థులు. 1948 సెప్టెంబర్ 13 నాటికి చౌదరి నాయకత్వాన ఆక్రమించిన ప్రాంతాలు చూసినట్టయితే షోలాపూర్, తామల్వాడి, ఉస్మానాబాద్, నల్దుర్గం, తుల్జపూర్. 1948 సెప్టెంబర్ 13న రుద్ర నాయకత్వాన ఆక్రమించిన ప్రాంతాలు మునగాల, బోనకల్లు. 1948 సెప్టెంబర్ 14న భారత సైన్యం ఆక్రమిత ప్రాంతాలు దౌలతాబాద్, జాల్నా, మాణిక్ఖేడ్, కన్నెంగావ్. 1948 సెప్టెంబర్ 15న మేజర్ జనరల్ రుద్ర నాయకత్వంలోని సైన్యాలు పాత సూర్యపేట గ్రామంలోకి ప్రవేశించాయి. 1948 సెప్టెంబర్ 16 నాటికి ఆక్రమిత ప్రాంతాలు జహీరాబాద్, హింగోలి, రాయచూర్, పర్బని, కొప్పల్, మునీరాబాద్. ఈ సమయంలో భారత సైన్యానికి సమాచారం అందిస్తున్న నమ్మక ద్రోహి నిజాం రాజ్య మిలిటరీ కమాండర్ సయ్యద్
అహ్మద్ ఇఎల్ ఎడ్రూస్, సయ్యద్ అహ్మద్ ఇఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ నగరానికి తిరిగి రావాలని కింది స్థాయి సైనిక అధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపించాడు. దీంతో కొద్ది కాలంలోనే భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంలోకి చొచ్చుకొని రావడమే కాకుండా కేవలం 4-5 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలోని సేనలు ప్రవేశించాయి. ఒకవేళ ఎడ్రూస్ ఇలాంటి పని చేయకపోతే భారత సైన్యం సెప్టెంబర్ 17లోగా హైదరాబాద్ నగరంలోకి రాలేకపోయేది. దాంతో సెప్టెంబర్ 17 సాయంకాలం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా లేదా ఒకప్పటి జమ్మూ కాశ్మీర్ లాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది. హైదరాబాద్ సంస్థానంపై రచించిన గ్రంథాలు: జేఎన్ చౌదరి గ్రంథం ఆపరేషన్ పోలో, లాయక్ అలీ గ్రంథం ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్, అలీ యావర్ జంగ్ రచించిన గ్రంథం హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్, కేఎం మున్షి రచించిన గ్రంథం ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. చాలా ఇంపార్టెంట్. రమేష్ థాపర్ రచించిన గ్రంథం హైదరాబాద్ తుఫాన్. ఇవి ముఖ్యమైన గ్రంథాలు. ఆపరేషన్ పోలో సమయంలో భారత ప్రభుత్వ అధికారులు కనుక చూసినట్టయితే, ఆపరేషన్ పోలో సమయంలో భారత ప్రభుత్వ అధికారులు భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, కేంద్ర హోంశాఖ మంత్రి మరియు ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్, కేంద్ర ప్రభుత్వ ఏజెంటు విపి మీనన్, భారత ప్రభుత్వ ఏజెంటు కేఎం మున్షి, భారత సైన్యాధిపతి రాయ్ బుచనర్, భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థానపు అధికారులు చూసినట్టయితే, ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థానపు అధికారులు హైదరాబాద్ సంస్థానం రాజ్యాధిపతి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ, ఇతడు చివరి ప్రధానమంత్రి, హైదరాబాద్ సంస్థానం సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఇఎల్ ఎడ్రూస్, రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ, పాకిస్తాన్లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ముస్తాక్ అహ్మద్ ఖాన్, లండన్లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ మీర్ నవాజ్ జంగ్, హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవాబ్దీన్ యార్జంగ్. కాసిం రజ్వీని మొదట అరెస్టు చేసి తిరుమలగిరి జైల్లో బంధించారు. 1957లో కాసిం రజ్వీ పూణే జైలు నుండి తప్పించుకొని పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు. 1970 జనవరి 1న కాసిం రజ్వీ పాకిస్తాన్లో మరణించాడు. 1970 జనవరి 1న కాసిం రజ్వీ పాక్లో మరణించాడు. కాసిం రజ్వీ తర్వాత ఎంఐఎం అధ్యక్షుడు అబ్దుల్ వాహిద్ ఓవైసీ, న్యాయవాది. ఇతని తర్వాత ఇతని కుమారుడు సలావుద్దీన్ ఓవైసీ. ఇతని కాలంలో ఎంఐఎం బలోపేతం అయింది. ప్రస్తుతం ఎంఐఎం అధ్యక్షుడు అసద్ ఉద్దీన్ ఓవైసీ. ఈఎల్ ఎడ్రూస్ 1948 సెప్టెంబర్ 18న భారత సైన్యానికి లొంగిపోయాడు. 1948 సెప్టెంబర్ 18న భారత సైన్యానికి లొంగిపోయాడు. దీంతో సెప్టెంబర్ 17 నాటికి భారత సైన్యం హైదరాబాదు రాజ్యంను ఆక్రమించినది. ఈ సందర్భంలో భారత సైన్యం చేతిలో రజాకార్లు ముస్లిం ప్రజలు ఊచకోతకు గురి అవుతున్న సందర్భాన్ని గమనించిన నిజాం ప్రజల సంక్షేమం కోసం రాజీకి పోగా తప్పలేదు. మీర్ లాయక్ అలీని అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. థ్యాంక్ యూ. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం.
మరి అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో నిజాం లొంగుబాటు గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ పోలో నిజాం లొంగుబాటు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. సెప్టెంబర్ 17, 1948న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసి ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించింది. నిజాం ప్రధాని మీర్ లాయక్ అలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో 1948 సెప్టెంబర్ 17న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లేక్ వ్యూ అతిథి గృహంలో హైదరాబాద్ రాజ్యంలో భారత ప్రభుత్వ ఏజెంట్ అయిన కేఎం మున్షిని కలుసుకొని హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంలో 7వ నిజాంతో అధికారికంగా పోలీస్ చర్యను ఆహ్వానిస్తూ భారత సైన్యాలకు లొంగిపోతున్నట్లు యుఎన్ఓలోని భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదులను ఉపసంహరిస్తూ రేడియో ప్రకటన చేయాలని కేఎం మున్షి ప్రతిపాదించాడు. దీనితో నిజాం అదే రోజు సాయంత్రం 7 గంటలకు దక్కన్ రేడియో నుండి ప్రకటన చేశాడు. నిజాం రేడియో ప్రకటన గురించి తెలుసుకుందాం. నా ప్రియమైన ప్రజలారా, భారతదేశపు గవర్నర్ జనరల్ అయిన హిజ్ ఎక్సలెన్సీ రాజగోపాలాచారి గారి పేర ఈ కింది సందేశాన్ని తెలపడానికి సంతోషిస్తున్నాను. నా ప్రభుత్వం రాజీనామా చేసింది. ఈ చర్య ఇంతకు పూర్వమే తీసుకోనందుకు విచారపడుతున్నాను. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఈ సున్నితమైన సమయంలో నేనేమీ చేయలేకుండా ఉన్నాను. మొత్తానికి నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయాల్సిందిగా ఆదేశించానని గవర్నర్ జనరల్ గారికి తెలియజేస్తున్నాను. ఇదిగాక భారత సైన్యాలను బొల్లారం, సికింద్రాబాద్లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతి ఇస్తున్నాను. కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు, కొత్త ప్రధానమంత్రి నియమించబడేంత వరకు దైనందిన పరిపాలనా వ్యవహారాల్లో నాకు సహాయపడడానికి ఒక కమిటీని ఏర్పరిచాను. అందులో సభ్యులు 6. వారు హిజ్ హైనస్ ప్రిన్స్ అజంజా, బిరార్ యువరాజు, సర్వసేనాని, మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఇఎల్ ఎడ్రూస్ కమాండర్, నవాబ్ దీనియార్ జంగ్ పోలీస్ కమిషనర్, శ్రీ జి రామాచారి వకీల్, శ్రీ అబుల్ హసన్ సయ్యద్ అలీ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మాజీ అధ్యక్షుడు, శ్రీ పన్నాలాల్ పిత్తి, ఇంకా నేను సర్ మిర్జా ఇస్మాయిల్, నవాబ్ జైనియార్ జంగ్, దివాన్ అరముదం అయ్యంగార్లను కూడా ఆహ్వానిస్తున్నాను. రాకపోకల వ్యవస్థ స్థిరపడగానే కొత్త పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో వారితో సంప్రదింపులు జరుపుతారు. స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులైన స్వామి రామానంద తీర్థ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించడం జరిగింది. ఈ పోలీస్ చర్య అనంతరం హైదరాబాదు సంస్థానానికి వచ్చిన భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్కు బేగంపేట విమానాశ్రయం వద్ద నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా స్వాగతం పలికాడు. 1948 సెప్టెంబర్ 18న మేజర్ జనరల్ జేఎన్ చౌదరి మిలిటరీ నియమాల ప్రకారం హైదరాబాదును మొదట చేరుకున్న అతను హైదరాబాద్ రాజ్య పరిపాలనా బాధ్యతలు స్వీకరించాడు. జేఎన్ చౌదరి హైదరాబాద్ రాజ్యంపై మిలిటరీ గవర్నర్గా నియమించబడినప్పటికీ చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగాడు. నిజాం రాజ్యం అధికారిక రేడియో దక్కన్ రేడియో మొట్టమొదటి డైరెక్టర్ ఫజ్లుర్ రెహమాన్. 1948
సెప్టెంబర్ 17న మహారాష్ట్రలో మరఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివాస్ పేరుతో, కర్ణాటకలో హైదరాబాద్ కర్ణాటక విభజన పేరుతో, తెలంగాణలో విమోచన దినోత్సవం పేరుతో ఆయా ప్రభుత్వాలు అధికారికంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేశాయి. ఈ సందర్భంగా భారతదేశం కడుపులో ఏర్పడ్డ క్యాన్సర్ పుండును తొలగించినట్లు అయిందని వ్యాఖ్యానించింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్.